దేశంలోని కొంతమంది విలాసవంతమైన జీవనశైలిని పరిశీలిస్తే దాదాపు 140 కోట్ల దేశ జనాభాలో కొన్ని కోట్ల మంది ప్రతి సంవత్సరం 1 కోటి కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఆదాయపు పన్ను రిటర్న్ డేటా వేరే కథను చెప్తోంది. ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న తాజా డేటా ప్రకారం మార్చి 31, 2025 నాటికి కోటి రూపాయలు అంతకంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారు 3.24 లక్షల మంది మాత్రమే ఉన్నారు. కేవలం 3.24 లక్షల ఆదాయపు పన్ను రిటర్న్లు మాత్రమే దాఖలు చేయబడ్డాయి. కేవలం 3.24 లక్షల మంది మాత్రమే తమ వార్షిక ఆదాయం కోటి రూపాయల కంటే ఎక్కువ ఉందని అంగీకరించారు. ఈ లెక్కన కంపెనీలు, సంస్థలు, ట్రస్టులు, హెచ్యుఎఫ్లు, ప్రభుత్వం, స్థానిక సంస్థలను కూడా కలుపుకుంటే ఆ సంఖ్య 4.68 లక్షలకు మాత్రమే చేరుకుంటుంది. మార్చి 31, 2025 వరకు మొత్తం 9.19 కోట్ల ఐటీఆర్లు దాఖలు చేయబడ్డాయి. వాటిలో 8.64 కోట్ల రిటర్న్లు ఈ-వెరిఫై చేయబడ్డాయి. అధిక ఆదాయం ఉన్న 3.24 లక్షల మందిలో గరిష్టంగా 2.97 లక్షల మంది కోటి నుండి 5 కోట్ల రూపాయల మధ్య ఆదాయం కలిగి ఉన్నారు. అదే సమయంలో 5 నుండి 10 కోట్ల మధ్య సంపాదించే వారి సంఖ్య 16,797గా, 10 కోట్ల కంటే ఎక్కువ సంపాదించే వారి సంఖ్య 10,184గా నమోదైంది. కంపెనీలు, సంస్థలు, ట్రస్టులు, హెచ్ఎఫ్లు, ప్రభుత్వం, స్థానిక సంస్థలతో సహా ఏటా కోటి కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారి సంఖ్య 4.68 లక్షలకు చేరుకుంది. వీరిలో 1 నుండి 5 కోట్ల మధ్య ఆదాయం ఉన్న 3.89 లక్షల మంది రిటర్న్ దాఖలు చేసేవారు. 5 నుండి 10 కోట్ల మధ్య ఆదాయం ఉన్న 36,000 మందికి పైగా, 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న 43,000 మందికి పైగా ఉన్నారు. రిటర్న్ దాఖలలో పెరుగుదల. ఆదాయపు పన్ను పోర్టల్లో మొత్తం 14.01 కోట్ల మంది నమోదిత వినియోగదారులు ఉన్నారు. వీరిలో 12.91 కోట్ల మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు. వీరిలో 11.86 కోట్లకు పైగా వినియోగదారులు తమ ఆధార్ను లింక్ చేస్తున్నారు.